10% ఇస్తే మాలలు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదా? మాలలు 10% ఇస్తే మీకు ఇస్తే వాళ్ళు మళ్ళీ అంటే మాకు తగ్గింది అనేది వాళ్ళు ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళు అన్నారంటే ఈ అంతకన్నా సిగ్గుసేటిన విషయం లేదు. ఆల్రెడీ ఇప్పటి వరకు దోచుకున్నదంతా మాలలే అన్నలే. మీరు లెక్కలు తీయండి. నిజమే. అంటే మీ వైపు నుంచి ఏ విధంగా ఉద్యమాలు జరుగుతున్నాయో మాలల వైపు నుంచి కూడా ఇప్పటికీ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అవునా కదా? అలాది స్టార్ట్ అయినా అలాది న్యాయబద్ధంగా లేదు. మాది 30 ఏళ్ళ ఉద్యమంలో ఒక 14-15 మంది చనిపోయిన అమరులు. మరి మాల సంఘం పేరు మీద ఎంతమంది ఏ రాస్తారోకాలు జరిగినాయి, ఎక్కడ ఏ ఏ ఏ ముట్టడిలు జరిగినాయి, ఏ ధర్నాలు జరిగినాయి, ఏ రాస్తారోకాలు జరిగినాయి, ఎంతమంది అమరులైనారు? మాలలు కాలే. మా దండోర ఉద్యమం న్యాయమైంది కాబట్టి సబ్బండ కులాలు మాకు మద్దతు తెలిపినాయి. మా దండోర ఉద్యమం న్యాయమైంది కాబట్టి అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు ఇచ్చినవి, లేఖలు ఇచ్చినాయి. మరి వర్గీకరణ అడ్డుపడ్డది ఏ రాజకీయ పార్టీ చెప్పమాను? ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా వర్గీకరణకు మేము వ్యతిరేకమని టీడీపీ నుంచి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ నుంచి బీజేపీ అన్ని పార్టీలు మాకు లేఖలు ఇచ్చినాయి. మరి వద్దని వాళ్ళకి ఎందుకో లేఖలు ఇవ్వలేదు. అది చెప్పాలి, వాళ్ళు చెప్తలేరు. మాది న్యాయమైంది. మా డిమాండ్ తెలంగాణ ఉద్యమం ఎంత అయితే న్యాయమైందో ఎస్సీ వర్గీకరణ అంతే న్యాయమైందని అన్ని రాజకీయ పార్టీలు స్వయాన ఒప్పుకున్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసినారు. 4 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు కూడా వర్గీకరణ జరిగింది. మరి న్యాయమైంది కాబట్టే కదా. ఎస్. ఇంకో విషయం, మీరు అమరుల గురించి కూడా ప్రస్తావించారు. చాలామంది అమరులు అయ్యారు ఈ పోరాటంలో అని. నిజంగానే అమరులను ఈరోజు మీరు పట్టించుకుంటున్నారా? పట్టించుకున్నాం కాబట్టే మేము 2014లో తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము సంఘం ఏర్పాటు చేసినాం. మొట్టమొదటి మా డిమాండ్ అమరుల దగ్గరికి వెళ్ళాం మేము. తెలంగాణ ఎంతైతే న్యాయమైందో మాదిగ దండోరు కూడా అంతే న్యాయమైందని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా అడగడం జరిగింది. సార్, మీరు తెలంగాణ కోసం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినరో మా వర్గీకరణ 2000 నుంచి 2004 సంవత్సరంలో జరిగింది. కానీ మా అమరులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే, మా ఉద్యమ నాయకుడు కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. మమ్మల్ని గుర్తించాలి మా అమరులు అన్నప్పుడు 14 కుటుంబాలను రవీంద్ర భారతిలో ఆనాడు ఈటల రాజేందర్ ఉండే, టీఆర్ఎస్లో హరీష్ రావు గారు ఉండే, కవితక్క ఉండే, వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ ఉద్యమం న్యాయమైందని వాళ్ళు ఏకీభవించారు. కాబట్టి ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 150,000 చొప్పున గవర్నమెంట్ నుండి ఇప్పించిన చరిత్ర మా తెలంగాణ ఎంఆర్పిఎస్ది. ఎవరు పట్టించుకోలే అమరులను. ఇప్పుడు ఈ ఎంఆర్పిఎస్లో భాగంగా మీరు మాత్రమే ఉన్నారా? మందకృష్ణ మాదిగ వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారా? మేము సపరేట్గా ఉన్నాం. మందకృష్ణ ఎంఆర్పిఎస్గా ఉన్నారు, మాకు పెద్దన్నగా ఆయనే. మేము సపరేట్గా ఆయన కూడా పోరాడిండా? ఆయనే కదా అమరుల తరపున ఏనాడు కూడా మందకృష్ణ రాలేదు. మీరు కాలేదంటే అమరుల కుటుంబాలని ఇప్పుడు నిన్న మొన్న సురేందర్ మాధవ్ కుటుంబం దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆల్రెడీ ఆ రోజు తెలుగులో వచ్చింది, రగన్న ఇంటర్వ్యూ తీసుకున్నాడు, చూసినాం. మమ్మల్ని ఏ రోజు కూడా మా పెద్దన్న మా కృష్ణన్న మా దగ్గర మా అమరుల కుటుంబాల దగ్గరలో అని వాళ్ళ తండ్రి చెప్పిండు, మేము చెప్పలే. మహేష్ మాధవ్ కుటుంబాన్ని పరామర్శించినాం. ఇట్లా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భారతి మాదిగ, బాకీ యాదవ్. నేను అడిగేది ఏంటంటే, నిజంగా మాదిగల కోసం పోరాడిన వాళ్ళు లేకపోతే ఈ వర్గీకరణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమరులైన వాళ్ళనే చెప్పుకోవాలి. అవును, మీకంటే కృష్ణన్న కంటే అందరికంటే. అంతే. కానీ ఈరోజు క్రెడిట్స్ అన్నీ ఎవరికి వెళ్తున్నాయంటే తెలంగాణ సమాజానికి తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు, మీకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. ఎందుకు ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తున్నాయి క్రెడిట్స్? అందుకే కదా మేము ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే మేము నెక్స్ట్ రోజే అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసినాం. ఈ వర్గీకరణ విజయం అమరులకు అంకితం అని మేము ప్రకటించినాం. గుడ్. మార్చి 1 తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ పెడుతున్నాం. ఓకే. మొన్న మాతో పాటు మా దండోర ఉద్యమంలో పెద్ద దిక్కు అయిన కృష్ణమాదేవి కూడా ఒక విధంగా చెప్పాలంటే కృష్ణన్న లీడర్గా తయారు చేసిన దాంట్లో మోత్కుపల్లి నరసింహులు అన్నది ప్రధాన పాత్ర కూడా ఉంది. ఆ రోజు అప్పట్లో నేను ఉద్యమంలో 94లో నేను ఉద్యమంలో రాకముందుకే 94లో స్టార్ట్ అయింది దండోర ఉద్యమం. అప్పుడు ఆయన కృష్ణమాదిగా అన్న నరసింహులు అన్న దగ్గరికి వెళ్ళేది. అప్పుడు అట్లాంటి ఉద్యమం మా జాతిలో ఒక పెద్ద దిక్కు, ఒక సంస్కర్తగా మోత్కుపల్లి నరసింహులు అనుకున్నాం. మీరు కూడా అమరులు వచ్చి పరామర్శిస్తే బాగుంటుందని మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొన్న మేము ఫ్రైడే రోజు నరసింహులన్నను తీసుకొని కూడా అమరుల కుటుంబాలను పరామర్శించినాం. వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయంటే చూస్తే కిరాయి ఇల్లు, చిన్న రూము,
ఇంత దండోర ఉద్యమం పతాక స్థాయికి ఎదిగింది. దండోర ఉద్యమం అంటే దండోర అంటే తెలియని లేరు ఉమ్మడి రాష్ట్రాలలో. మరి అట్లాంటి కృష్ణన్ అంత పేరు వచ్చిన మరి ఒకరోజన్నా అమరులను పరామర్శించిన చరిత్ర లేదు. మేము పరామర్శించినాము. అందుకోసమే ఓ రోజు మందకృష్ణ అనేది ఏమని అంటాడు, గతంలో చాలా సందర్భాలు చూడు, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ అనగానే ఇచ్చింది మేము కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పుకుంటారు. అవును, టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చింది మేము టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పుకుంటుంటారు. మరి తెచ్చింది కేసీఆర్ గారు అయితే, ఇచ్చింది సోనియా గాంధీ అయితే, మరి చనిపోయిన వాళ్ళ గురించి ఏందన్నాడు మందకృష్ణ చాలా సందర్భాల్లో మాట్లాడిండు. నిజం. మరి ఇప్పుడు ఈ చనిపోయిన అమరుల పరిస్థితి ఏందో కృష్ణన్న చెప్పాలిగా. మొన్న మాట్లాడిన ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతున్నాడు. మరి అమరుల కుటుంబాల గురించి ఏనోడు పట్టుకున్నాడు. అసెంబ్లీ ముందు అమరుల స్తూపం ఉంది తెలంగాణ అమరుల. మరి దండోల అమరుల స్తూపం కావాలని ఏనాడు అన్న కృష్ణన్న ఫైట్ చేసిండా? అమరుల కుటుంబాల గురించి పరామర్శించుడు దేవుడు వాళ్ళ కుటుంబాలు కనీసం ఒక రోజు ఒక విగ్రహం ఎక్కడన్నా పెట్టాలని ఏర్పాటు చేసిండా? ఎస్, మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా మేము అప్పటి నుంచి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం, రేపు భవిష్యత్తులో కూడా చేస్తాం. ఏంది మా డిమాండ్? అమరులకు ఏదైతే వాళ్ళ కుటుంబాలకు ఆ రోజు 1,50,000 ఇచ్చినాం, ఆ రోజు కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని అని ఫైట్ చేసినాం. ఆ ఇంట్లో ఒక ఇల్లు ఇవ్వాలని. అసలు అది కంప్లీట్గా నేను అంటే ఆ కుటుంబాలకు మేము అండగా ఉన్నాం. ఈ రోజును సురేందర్ మాదిగ తండ్రి యాదయ్యని అడగండి, మహేష్ కుటుంబాన్ని అడగండి, దామోదర కుటుంబాన్ని అడగండి. ఇప్పుడు అట్లే కాకుండా చాలా అమరుల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళతో పాటు 14 మంది చనిపోయారు. మరి వీళ్ళని ఏనాడు పరామర్శించాలి? మేము మొదటి డిమాండ్ ఏంటంటే తెలంగాణ ఎట్లయితే ఒక అమరుల వీరుల స్తూపం ఉందో మాదిగ దండోర ఉద్యమానికి ఒక స్తూపము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.